వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం పట్టణాలు వరదల దాటికి అతలాకుతలమవుతున్నాయి. అటువైపు విజయవాడలో కృష్ణానది పొంగటం, బుడమేరు వాగు పొంగి ప్రవహించడంతో దాదాపు విజయవాడ మొత్తం మునిగిపోయింది. వారు ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం కూడా సహాయం చేయలేని పరిస్థితిలో ఆ విపత్తు సంభవించింది. అయితే ఇటువంటి విపత్తులో సైతం, ఇటువంటి భీకరమైన పరిస్థితుల్లో సైతం అందరూ సహాయం కోసం అర్థిస్తున్న ఈ సమయంలో క్రైస్తవ సేవకులు అత్యద్భుతంగా తమ పొరుగు వారిని ప్రేమించే గుణాన్ని కలిగి ఉండి వారికి హెల్ప్ చేస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో, విజయవాడలో ఉంటున్న సంఘాలు కానీ, పాస్టర్స్ కానీ, అక్కడ ఉన్న ఫెలోషిప్స్ కానీ వారికి శక్తికి మించిన విధంగా వరద బాధితులను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఆహారాన్ని సప్లై చేయటం కానీ, మరి పాల ప్యాకెట్లు సప్లై చేయటం కానీ, ఎగ్స్ సప్లై చేయటం కానీ, బ్రెడ్ ప్యాకెట్లు సప్లై చేయటం కానీ, దుప్పట్లు సప్లై చేయటం కానీ, కొన్ని ఏరియాల్లో గవర్నమెంట్ అధికారులు కూడా వెళ్ళని ప్రదేశాలకు క్రైస్తవ సేవకులు, వారి యొక్క పరిచారకులు వెళ్ళి సహాయాన్ని అందిస్తున్నారు. చాలా మంది సాక్ష్యం వింటున్నారు. చాలా మంది చెప్తున్నారు, మా దగ్గరికి చాలా చర్చి వాళ్ళు వచ్చారు, మాకు భోజనం ఇచ్చారు, మాకు నిత్యావసర వస్తువులు ఇచ్చారు, మమ్మల్ని ఆదుకున్నారు, మమ్మల్ని రక్షించారు అని చెప్తుంటే చాలా సంతోషం వేసింది. యేసుప్రభు వారు ఇదే కదా చెప్పారు, పొరుగు వారిని ప్రేమించండి, ఆపదలు ఆదుకోండి. ఇటువంటి మాటలే కదా యేసుప్రభు వారు చెప్పారు. ఇటువంటి మాటలు పట్టుకొని అక్కడ ఉన్న ప్రతి సంఘం వారు వీరని కాదు, ప్రతి సంఘం వారు అక్కడ సహాయం చేస్తున్నారు, వారికి హెల్ప్ చేస్తున్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. నేను చూస్తున్నాను, గత 4 రోజులుగా క్రైస్తవ సేవకులు, వాళ్ళ చర్చ్ మెంబర్స్, వాళ్ళ మినిస్ట్రీస్ అక్కడ సహాయం చేస్తూ వరద బాధితుల్లో ఆహారాన్ని పంచిపెడుతూ వారికి నిత్యావసర సరుకులను, వస్తువులను అందజేస్తున్నారు. ఆ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు చేస్తున్నాను. విజయవాడ వాళ్ళే కాదండి, మిగతా పాస్టర్లు కూడా సహాయం చేస్తున్నారు. మిగతా పాస్టర్లు కూడా ఆర్థికంగా సహాయం చేస్తూ అక్కడ వారికి ఆదుకుంటున్నారు. మాలాంటి దూర ప్రాంతాల్లో ఉంటున్న సేవకులకు కూడా అక్కడ తెలిసిన పాస్టర్లకు, తెలిసిన వ్యక్తులకు కాస్త మనీ పంపించి, కాస్త అక్కడున్న ఆ కుటుంబాలకు కొంచెం సహాయం చేయడానికి మనీ పంపించి అక్కడ కూడా సహాయం చేయమని మేము అర్థిస్తున్నాం. ఇలా చాలా మంది క్రైస్తవులు కానీ, క్రైస్తవ సేవకులు కానీ, వేరే ప్రాంతాల్లో ఉంటున్న క్రైస్తవ సేవకులు కూడా విజయవాడకు వెళ్ళి అక్కడ వారికి చక్కటి పరిచర్య జరిగిస్తున్నారు. మీ అందరికీ నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ఇంతకుముందు ఏమన్నారంటే, మేము పరిచర్య చేస్తున్నా, సహాయం చేస్తున్నా, మత మార్పిడుల కోసమే కదా ఈ సహాయం చేసేది, క్రీస్తులోకి మార్చడమే కదా మీ యొక్క గురి ఏం, మందులు ఇచ్చి, బ్రెడ్ ప్యాకెట్లు ఇచ్చి, గుడ్లు ఇచ్చి, పండ్లు ఇచ్చి, బట్టలు ఇచ్చి, బెడ్షీట్లు ఇచ్చి, ఇలా చేసే కదా మీరు మీ మతంలోకి లాక్కుంటారని చెప్పిన వారు చాలా మంది ఉన్నారు. అలా ఇప్పుడు ఇస్తున్నాం కదండి, ఇప్పుడు కూడా బెడ్షీట్లు ఇస్తున్నాం, ఎగ్స్ ఇస్తున్నాం, బ్రెడ్లు ఇస్తున్నాం, ఫ్రూట్స్ ఇస్తున్నాం. ఇదేమన్నా ఈ పరిస్థితుల్లో మతానికి లాక్కునే పరిస్థితి? ఇది మానవతా దృక్పథం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం, యేసుప్రభు వారు చెప్పిన నీతి, యేసుప్రభు వారు చెప్పిన బోధను మేము పాటిస్తున్నామే తప్ప ఇదేదో మత మార్పిడని, లేకపోతే ఇంకేదో అని. ఏ వ్యక్తిని ఎలా మారుస్తామండి? ఒక వ్యక్తిని ఆయన ఇచ్చ లేకుండా, ఆయన మనసు లేకుండా ఎవరినైనా మరొక మార్గంలోకి తీసుకురావడం సాధ్యమేనా? గుర్రాన్ని నీటి వరకు తీసుకొస్తాం, గుర్రం నీళ్లు తాగేలా మనం ఎలా చేస్తాం? ఏ వ్యక్తి అయినా అంతే. మంచి చెప్పొచ్చు, ఒక సువార్త చెప్పొచ్చు. అనేక మంది సువార్త చెప్పినప్పుడు రౌడీలుగా ఉన్నవారు, గూండాలుగా ఉన్నవారు, తాగుబోతులుగా ఉన్నవారు, తిరుగుబోతులుగా ఉన్నవారు, ఇలా అసాంఘిక శక్తులుగా ఉన్నవారు మారుతున్నారు. అది మంచిదే కదా. ప్రపంచానికి కానీ, లోకానికి కానీ, జనాలకు మంచిదే కదా. చెడ్డ పనులు చేసేవాళ్ళు, చెడ్డ వ్యాపారస్తులు, చెడ్డ పనులు చేసేవారు, మోసగాళ్ళు, వ్యభిచారులు మారుతున్నప్పుడు అది మంచి సువార్త అవుతుంది కదండి. ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నారు? ఇలా చెప్పే మతోన్మాదులు కొంతమంది ఉన్నారు. మీరు నిత్యము క్రైస్తవులపై, నిత్యము పాస్టర్లపై పడి ఏడ్చే చాలా మంది ఉన్నారు మతోన్మాదులు.
హిందూ మతంలో కొంతమంది అందరినీ కాదు, హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని ఆ శివశక్తి, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు, రాధా మనోహర్ దాసు ఇలాంటి కొంతమంది ఉన్నారు. వారందరూ ఇప్పుడు ఎక్కడున్నారండి? మీ ట్రస్ట్ ద్వారా కానీ, మీ ద్వారా కానీ ఎవరన్నా విజయవాడలో కానీ, ఖమ్మంలో కానీ మీరు సహాయం చేశారా? కనీసం ఒక బ్రెడ్ ప్యాకెట్ అన్న పంచారా? ఒక ఫ్రూట్స్ అన్న ఇచ్చారా? మీరు ఎక్కడున్నారు? నిత్యం క్రైస్తవులపై పడి ఏడవడమే మీ యొక్క ఇది. కానీ ఇప్పుడు ఆపదలు ఆదుకున్నారా? ఇంత వరదలు వస్తుంటే మీరు ఎక్కడున్నారు? మీ ధార్మిక సంస్థలు ఏం చేస్తున్నాయి? మా పాస్టర్లు కానీ, మా క్రైస్తవ సంఘాలు కానీ శక్తికి మించి పనిచేస్తున్నారు. కాదని నువ్వు మనగలవా? గవర్నమెంటే ఒప్పుకుంటుంది, ప్రజలు ఒప్పుకుంటున్నారు. క్రైస్తవ సేవకులు కానీ, క్రైస్తవ చర్చెస్ కానీ చక్కటి పరిచయం అందించారు, చక్కగా ఆదుకున్నారు, చక్కటి ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశారని చెప్తున్నారు. మరి మీరెక్కడ? కొన్ని సంస్థలు వాళ్ళు ఎప్పుడు క్రైస్తవులపై పడి బురద చల్లని కొన్ని సంస్థలు విజయవాడలో పనిచేశాయి. కానీ ఎప్పుడూ క్రైస్తవులపై పడి బురద చల్లే మీలాంటి వారు, మతోన్మాదులు, మత పిచ్చి పట్టిన వారు మీరు ఎక్కడండి? ఇటువంటి ఘోర విపత్తు జరుగుతుంటే విజయవాడలో కానీ, ఖమ్మంలో కానీ మీ ఉనికి ఎక్కడ? క్రైస్తవులపై పడి ఆడవడం కాదు. క్రైస్తవులు ఈ దేశానికి మంచి చేసేవాళ్ళు, సమాజానికి మంచి చేసేవాళ్ళు, సమాజంలోని రుగ్మతలను, సమాజంలోని అసాంఘిక శక్తులను, సమాజంలోని చెడును తీసివేసేవారే తప్ప చెడును ప్రోత్సహించేవారు కాదు. సమాజంలో గొడవలు క్రియేట్ చేసేవారు కాదు. మీరు అనవసరంగా గొడవలు క్రియేట్ చేస్తున్నారు. క్రైస్తవులు మంచివారు. విజయవాడను చాలామంది ఆదుకున్నారు. చాలామంది క్రైస్తవులు, చాలామంది పాస్టర్లు విజయవాడను ఆదుకున్నారు. విజయవాడను ఆదుకున్న వాళ్ళు క్రైస్తవులు ఎక్కువ. మీరు లేరు. మీరు ఎక్కడున్నారు? మీరు విమర్శలు చేయడమే మీ పని. క్రైస్తవులపైన, క్రైస్తవ సేవకులపైన విమర్శలు చేయటమే మీ పనిగా పెట్టుకున్నారు తప్ప ఇటువంటి విపత్తు సమయంలో మీ సహాయము జీరో, నిల్. ఇప్పటికైనా మా గురించి తెలుసుకోండి. ఈ దేశానికి మేము సహాయపడేవారమే తప్ప, సమాజానికి సహాయపడేవారం తప్ప, ప్రజలకు అండగా నిలిచే వాళ్ళమే తప్ప మరో వ్యక్తులం కాదు. అదొకటి మీరు గుర్తుంచుకొని ఇకనైనా మీ పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి విమర్శలు, ఏదో మేము మారుస్తున్నామని, ఆ హిందూ మతంలో ఇంకేదో చేస్తున్నామని, హిందూ మతం అంతటిని లాక్కుంటున్నామని మీరు ఇప్పటికైనా చేయొద్దు. ఎవరు లాక్కోవద్దు. లాక్కుంటే వచ్చేదా? కాకపోతే సత్య సువార్తను, నిజమైన సువార్తను బోధించడం వరకే. అది వినడం, దాన్ని అంగీకరించకపోవడం అనేది అవతల వ్యక్తుల పైన ఉంటుంది. అంతే తప్ప వారిని బలవంతం ఎవరిని చేయం, బలవంతంగా ఎవరిని రుద్దం, బలవంతంగా ఎవరిని ఇబ్బంది పెట్టం. ఇప్పటికైనా గుర్తుంచుకొని మీరు ఇటువంటి విమర్శలు, ఇటువంటి మాటలు, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తేబాకండి. సో క్రైస్తవులుగా మీ అందరికీ నేను హ్యాట్సాప్ చెప్తున్నాను. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న సేవకులకు, చిన్న పెద్ద ప్రతి సేవకుడు, అలాగే క్రైస్తవ బిడ్డలకు నేను హ్యాట్సాప్ చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. మీరు అందరూ వరద బాధితుల కోసం, నిరాశ్రయుల వారికి మీరు సాయం చేస్తూనే ఉన్నారు. మీకు తోడుగా చాలామంది మీకు కానుకలు పంపిస్తున్నారు, మీకు డబ్బు పంపిస్తున్నారు. అవన్నీ సక్రమంగా ఉపయోగించండి. చక్కటి అక్కడ వారికి అవసరంలో ఉన్న వారికి వారి అవసరతలు తీర్చమని మిమ్మల్ని సవినీయంగా కోరుకుంటున్నాను. దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చాడు. ఇంకా బలాన్ని, శక్తిని దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.